ఫ్రెండ్స్, మన భారతదేశంలో సైన్స్ కి అంతుపట్టని ఎన్నో రహస్యాలు దాగున్నాయి. ఇప్పుడు నేను చెప్పబోయే 5 రహస్యమైన ఆలయాలను చూసి శాస్త్రవేత్తలు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఆ టెంపుల్స్ ఏంటో, ఆ మందిరాల్లో దాగున్న రహస్యాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటిది వీరభద్ర టెంపుల్. భారతదేశంలోని అత్యంత ప్రత్యేకమైన చారిత్రాత్మక ఆలయాలలో ఈ ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయం శివుడి అవతారమైన వీరభద్రుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం భారతీయ వాస్తు శిల్పకళను కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది. వీరభద్రుడు అంటే శివుని ఉగ్రరూపం అని అందరికీ తెలిసిందే. 1540వ సంవత్సరంలో విజయనగర రాజులు ఈ ఆలయాన్ని నిర్మించారు. శ్రీకృష్ణ దేవరాయలు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆలయంలో శివుడు, పార్వతీ దేవితో పాటు మరికొందరి దేవతల భారీ విగ్రహాలు కూడా ఉంటాయి. ఈ ఆలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద నాగలింగం ఉంటుంది. దీనిని ఒకే ఒక్క రాయితో చెక్కారు. సతీదేవిని అవమానించిన తర్వాత శివుడు కోపంతో వీరభద్ర రూపం ధరించాడు. ఆ వీరభద్రుడికి అంకితం చేయబడ్డ ఈ ఆలయంలో నంది విగ్రహం కూడా చాలా భారీ సైజులో ఉంటుంది. భారతదేశంలో ఉన్న అతిపెద్ద నంది విగ్రహాలలో ఇది కూడా ఒకటి. ఇక ఈ ఆలయంలో గాలిలో వేలాడుతున్న ఒక స్తంభం చాలా మిస్టీరియస్ గా ఉంటుంది. ఈ ఆలయంలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి. వీటిలో ఒక స్తంభం మాత్రం నేలను తాకదు. ఎంతో మంది శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు కూడా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పటికీ ఇది రహస్యంగానే మిగిలిపోయింది. రావణుడితో పోరాడుతూ జటాయువు గాయపడ్డాడని రామాయణంలో రాసుంది. రాముడు ఇక్కడికి చేరుకుని జటాయువుకు మోక్షాన్ని ప్రసాదించాడు. ఆ ప్రదేశం ఎంతో పవిత్రంగా మారింది. దాన్నే లేపాక్షి అని కూడా పిలుస్తారు. ఇక రెండవ మందిరం జ్వాలాదేవి మందిర్. హిమాచల్ ప్రదేశ్ లోని కాంగడ జిల్లాలో ఉన్న ఈ టెంపుల్ భారతదేశంలోని అతి పవిత్రమైన మరియు రహస్యమైన శక్తి పీఠాలలో ఒకటి. సతీదేవి 51 శక్తి పీఠాలలో ఒకటైన ఈ జ్వాలాదేవి టెంపుల్లో అఖండ జ్యోతి గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అక్కడ నిరంతరం వెలుగుతున్న జ్యోతి కారణంగా ఈ టెంపుల్ కి జ్వాలాదేవి టెంపుల్ అని పేరు వచ్చింది. సాధారణంగా మంట పుట్టాలంటే ఏదైనా ఇంధనం ఉండాలి, లేదా ఏదైనా గ్యాస్ లాంటిది ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా నిరంతరం ఉండే జ్వాలలను ఈ టెంపుల్లో మనం చూడవచ్చు. ఈ ఆలయాన్ని రాజభూమి చంద్ నిర్మించారు. రాజుగారికి మాత కలలోకి వచ్చి ఇక్కడ గుడి కట్టించమని చెప్పిందట. ఈ ఆలయం సాంప్రదాయ శిల్ప శైలిలో నిర్మించబడింది. ఆలయ గర్భగుడిలో 9 దీపాలు నిరంతరం వెలుగుతూ ఉంటాయి. గర్భగుడి పైన ఒక అందమైన బంగారు గోపురం ఉంటుంది. చుట్టుపక్కల ప్రాంతం ప్రశాంతతతో నిండి ఉండడమే కాకుండా భక్తులకు పవిత్రమైన ఆధ్యాత్మిక శాంతిని అందిస్తుంది. గర్భగుడిలో 9 దీపాలుంటాయి. అవి నేచురల్ గా వెలిగే దీపాలు. ఈ జ్వాలలకు కారణమేంటో శాస్త్రవేత్తలకు కూడా తెలియక ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. కొంతమంది మాత్రం సహజ వాయువులు అక్కడ రిలీజ్ అవుతూ ఉండడం వల్ల ఈ మంటలు ఏర్పడుతూ ఉన్నాయని చాలా మంది అనుకుంటూ ఉన్నారు. మొఘల్ చక్రవర్తి అక్బర్ జ్వాలాదేవి శక్తిని పరీక్షించడానికి గుడిలో ఉన్న జ్వాలలను ఆర్పడానికి ప్రయత్నించాడు. మండుతున్న జ్వాల మీద నీళ్లు పోయించాడు. కానీ ఆ జ్వాల ఆరిపోకపోవడంతో ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఆలయానికి బంగారు తొడుగును బహుమతిగా ఇచ్చాడు. జ్వాలాదేవి కేవలం ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు, భక్తుల విశ్వాసానికి, నమ్మకానికి కూడా ప్రతీకగా చెప్పుకోవాలి. ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన మంటలు పవిత్ర వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా ఈ ప్రాంతాన్ని ప్రత్యేకమైన తీర్థయాత్ర స్థలంగా మార్చాయి. జ్వాలాదేవి ఆలయ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఎంతో మంది ప్రయత్నించారు, కానీ వాళ్లకు సాధ్యం కాలేదు. ఈ ఆలయం భారతదేశంలోని ఒక ముఖ్యమైన తీర్థయాత్ర స్థలంగా ఉంది. మీరు మాత ఆశీర్వాదం మరియు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని కోరుకుంటే ఖచ్చితంగా జ్వాలాదేవి ఆలయానికి వెళ్ళిరండి. ఇక మూడవ ఆలయం వైద్యనాథ్ మందిర్. ఈ ఆలయాన్ని వైద్యనాథ జ్యోతిర్లింగం అని కూడా పిలుస్తారు. మన భారతదేశంలో ఉన్న అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర ప్రదేశాలలో ఇది కూడా ఒకటి. శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి ఇక్కడ ఉంది. ఈ ఆలయం జార్ఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ ఆలయానికి కూడా ఎంతో గొప్ప చరిత్ర ఉంది. శివపురాణం, లింగ పురాణం, స్కంద పురాణం వంటి పురాతన హిందూ గ్రంథాలలో వైద్యనాథ ఆలయం గురించి చెప్పబడింది. ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారో చెప్పడం కష్టం, కానీ వేదాల కాలం నుండి కూడా వైద్యనాథుణ్ణి పూజిస్తూ ఉన్నారని తెలుస్తోంది. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఆలయ నిర్మాణం 10వ శతాబ్దంలో నాగవంశీ రాజులచే నిర్మించబడింది. ఈ ఆలయం హిందూ యాత్రికులకు ఒక ముఖ్యమైన ఆలయంగా మిగిలిపోయింది. పురాణాల ప్రకారం రాక్షసరాజు రావణుడు శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తీవ్రమైన తపస్సు చేశాడు. ఆ తపస్సు సమయంలో రావణాసురుడు
తన తలను నరికి శివుడికి అర్పించాడు. అందుకు సంతోషించిన శివుడు అతనికి జ్యోతిర్లింగాన్ని వరంగా ఇచ్చి లంకకు తీసుకెళ్లొచ్చని చెప్పాడు. కానీ షరతు ఏంటంటే మార్గమధ్యమంలో జ్యోతిర్లింగాన్ని కింద పెట్టకూడదు. రావణాసురుడు జార్ఖండ్కు చేరుకున్నప్పుడు విశ్రాంతి తీసుకుందామని లింగాన్ని ఒక గోపాలుడికి ఇస్తాడు. కానీ ఆ కాపరి లింగాన్ని నేల మీద పెట్టేస్తాడు. అదే ఈ జ్యోతిర్లింగం. గర్భగుడిలో జ్యోతిర్లింగం మీద ఉన్న బంగారు కలశాన్ని రావణాసురుడు అర్పించాడని పురాణాలలో చెప్పబడింది. మరొక పురాణం ప్రకారం ఈ ప్రదేశంలో సతీదేవి గుండె పడిపోయిందట. శివుడు సతీదేవికి శారీరక బాధల నుండి ఉపశమనం కలిగించడం కోసం ఇక్కడ వైద్యనాథుడిగా అవతరించాడని కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడ వైద్యనాథుడిని పూజించడం వల్ల పాపాలతో పాటు రోగాలు కూడా తొలగిపోతాయని, పార్వతీదేవి ఆశీర్వాదం కూడా లభిస్తుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇక 4వ ఆలయం పేరు కాలభైరవ టెంపుల్. ఇది కాశీ తర్వాత భారతదేశంలోనే అత్యంత ప్రసిద్ధ ఆలయం. ఉజ్జయిని నగరంలో ఉన్న ఈ ఆలయం శివుని ఉగ్రరూపమైన కాలభైరవుడికి అంకితం చేయబడింది. ఇక్కడ కూడా ప్రత్యేకమైన వాస్తుశిల్పం మనకు కనిపిస్తూ ఉంటుంది. అందుకనే మన ఇండియాలో ఉన్న ఫేమస్ అండ్ పాపులర్ టెంపుల్స్లో ఈ ఆలయం కూడా ఒకటిగా మారింది. ఈ ఆలయాన్ని 10వ శతాబ్దంలో పరమాణు రాజవంశ పాలకులు నిర్మించారు. మాల్వాకు చెందిన సిద్ధరాజ జైసింగ్ అతని పూర్వీకులు ఉజ్జయిని నగరాన్ని నిర్మించి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ నగరాన్ని పురాతన కాలంలో అవంతిక అని పిలిచేవారు. ఇక్కడే శివుడు 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వర్ జ్యోతిర్లింగం కూడా ఉంది. ఈ ఆలయం గురించి స్కంద పురాణంలో కూడా రాసి ఉంది. ఉజ్జయినిలో ఉన్న 64 శక్తిపీఠాలలో కూడా ఇది ఒకటి. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు శివుణ్ణి అవమానించినప్పుడు శివుడు తన ఉగ్ర రూపమైన కాలభైరవుడిని సృష్టించాడు. అప్పుడు కాలభైరవుడు బ్రహ్మదేవుడి అహాన్ని అంతం చేయడానికి ఆయన 5 తలల్లో ఒక తలని నరికివేస్తాడు. కాలభైరవుణ్ణి ఉజ్జయిని నగరానికి రక్షకుడిగా భక్తులు భావిస్తారు. శివుడి ప్రధాన అనుచరులలో ఒకరిగా కూడా కాలభైరవుడిని గురించి చెప్పుకుంటారు. కాలభైరవుడు కాలానికి మరణానికి అధిపతి. అందుకని ఆయన్ను ఎంతో ప్రత్యేకంగా పూజిస్తారు. ముఖ్యంగా అఘోరాల పూజలలో, తాంత్రిక విద్యలలో కాలభైరవుడిని పూజించడం జరుగుతుంది. కాలభైరవుడికి మద్యాన్ని ప్రసాదంగా కూడా సమర్పిస్తారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కాలభైరవుడి విగ్రహానికి మద్యాన్ని అందించినప్పుడు ఆ విగ్రహం మందు తాగుతుంది. అసలు అది ఎలా సాధ్యమో సైంటిస్టులకు కూడా అర్థం కావడం లేదు. ఏదేమైనప్పటికీ కాలభైరవుడిని పూజించడం వల్ల భయంతో పాటు నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుందని, శత్రువులు తొలగిపోతారని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇది మన భారతీయ సంస్కృతికి, ఆధ్యాత్మిక సాంప్రదాయాలకు చిహ్నంగా మిగిలిపోయింది. మీరు ఎప్పుడైనా ఉజ్జయినికి వెళ్తే కాలభైరవ ఆలయాన్ని ఖచ్చితంగా దర్శించుకోండి. ఇక 5వ ఆలయం ధర్మరాజు టెంపుల్. దీన్నే యమధర్మరాజు ఆలయం అని కూడా అంటారు. ఇది భారతదేశంలోని అత్యంత అరుదైన ఆలయం. నరకానికి అధిపతి అయిన యమధర్మరాజుకు దీన్ని అంకితం చేశారు. ఈ ఆలయం హిమాచల్ ప్రదేశ్లో ఉంది. భారతదేశంలోనే యమధర్మరాజు కోసం నిర్మించిన ఏకైక ఆలయం ఇదే. ఇక్కడ మరణం తర్వాత ఉండే జీవితం గురించి అనుభూతి కలుగుతుందని భక్తుల విశ్వాసం. పురాణాల ప్రకారం ఒక ఆత్మ యమలోకానికి వెళ్ళిన తర్వాత ఈ ఆలయం గుండా వెళ్ళాలి. భూమి మీద తాను చేసిన మంచి పనులకు ఫలితం ఈ ఆలయంలోనే లభిస్తుంది అని చెప్పబడింది. చెక్కతో, రాయితో కట్టబడిన ఈ ఆలయం అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. గర్భగుడిలో యమరాజు విగ్రహం ఉంటుంది. ఈ ఆలయంలోని 4 స్తంభాలు సత్యం, అహింస, న్యాయం, తపస్సును సూచిస్తాయి. ఈ ఆలయంలో చిత్రగుప్తుడి విగ్రహం కూడా ఉండడం విశేషం. చనిపోయిన వారి ఆత్మశాంతి కోసం భక్తులు ఎక్కువగా ఈ టెంపుల్కి వెళ్తుంటారట. ఇదే విషయం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు బ్రెయిన్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.